సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడికి తన సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగలు అనే పాట రాయించుకుంటాడు చెప్పండి. అలాగే ఇతను సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారీ హిట్టే అనే డైలాగ్ రాస్తాడు చెప్పండి. ఈ సినిమా హిట్ క్రెడిట్ అంతా కంప్లీట్గా అనిల్ రావిపూడికే దక్కుతుంది. నెక్స్ట్ క్రెడిట్ గోస్ టు వెంకీమామ. హీరోయిజాన్ని పక్కన పెట్టి మూవీ అంతా మాక్సిమం లుంగితో కనపడాలి అంటే మన తెలుగు హీరోలకి ఇప్పుడున్న ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రెషర్ తట్టుకుని చెయ్యడం అంటే మామూలు విషయానికి కాదు. స్టోరీ ఏమీ లేదండి, మీకు ట్రైలర్లోనే అర్థమైపోయి ఉంటుంది. చాలా సింపుల్ స్టోరీ. హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, హీరో ఎలివేషన్లు లేవు. కేవలం ఉన్నది కామెడీ మాత్రమే. ఉన్న 3 పాటలు సినిమా రిలీజ్కి ముందే చార్ట్ బస్టర్స్. ఫ్యాన్స్ కోసం అన్నట్టు మాస్ బీట్తో బ్లాక్ బస్టర్ పొంగలు అనే పాట, క్లైమాక్స్లో ఒక మాస్ ఫైటు. అది చూడడానికి మాస్ ఫైట్లా ఉన్నా ఒక కామెడీ మాస్ ఫైట్. వెంకీమామ యాస్ యూజువల్గా చింపేశారండి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన ఫేమస్ మూవీ ఘర్షణని గుర్తొచ్చేలా చేశారు. ఆయన వైఫ్ ఐశ్వర్య రాజేష్ కూడా మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బేసికల్గా తెలుగమ్మాయి అవడం వల్లనో ఏమో మా గోదావరి యాస చింపేశారు. ఇంకా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి చౌదరి కూడా పోలీసు ఆఫీసర్కి కావలసినంత పోలీసు ఆఫీసర్గా చేస్తూనే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా వెంకీమామ వైఫ్ని ఆటపట్టించే పాత్రలో ఆకట్టుకునేలా చేశారు. వెంకీమామ ఇన్లా ఫ్యామిలీ అంతా చాలా బాగా నవ్వించారు. వెంకీమామ కొడుకుగా బులిరాజుగా చేసిన కుర్రాడు షో అయితే కంప్లీట్గా స్టీల్ చేశాడు. సీనియర్ నరేష్, వీటీవీ గణేష్, హిందీ యాంకర్ అయినా ఉపేంద్ర అదేనండి. యానిమల్ మూవీలో హోటల్ ఫైట్ ఎపిసోడ్లో కనిపిస్తాడు కదా ఆయన. ఇలా అందరూ బాగా చేశారు. మర్చిపోయానండోయ్, మన డైలాగ్ కింగ్ సాయికుమార్కి ఇచ్చిన డైలాగ్స్ అయితే ఒక లెవెల్లో పేలాయండి. ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్ కనిపించే ఆ 4 సింహాల డైలాగ్ కూడా పెట్టు ఉంటే వేరే లెవెల్లో ఉండేదండి. బీజిఎం ఒక లెవెల్, గోదారి గట్టు మీద సాంగ్, విజువల్స్ ఎక్సెట్రాడినరీ. ఓవరాల్గా చూస్తే ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫీస్ట్. చాలా కాలం తర్వాత చూసిన బూతులెస్ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ. సినిమాలో లాజిక్కులు వెతక్కుండా వెళ్ళి సినిమా చూసి వచ్చేయండి.